ఫ్యాక్ట్ నెంబర్ 5. 1909లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక న్యూస్ని రివీల్ చేసింది. అది జపాన్కి చెందిన ఒకిన్వా అనే ప్లేస్లో ప్రజలు చాలా హెల్తీగా ఉంటారని. ఆ ప్రాంతంలోని వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారంటే ఒకిన్వా జనాభాలో 1% కూడా, అంటే ఒక్కరు కూడా వికలాంగులు కానీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కానీ లేరు. దీనికి కారణం ఆ ప్రాంతం అయి ఉండొచ్చు. ఆ ప్రాంతంలో దొరికే ఆహారం, వారి జీవన విధానం, ఆ ప్రాంతంలో ఉండే వాతావరణం కారణమై ఉండొచ్చు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం డానిష్ ట్విన్ అనే సైంటిస్ట్ చేసిన స్టడీ ప్రకారం మనం ఎంతకాలం జీవించాలి అనేది ఒక 20% మన జెనెటిక్స్ డిసైడ్ చేస్తుంది. శాస్త్రవేత్తలు ఒకిన్వా ప్రజల గురించి చెప్పిన దాని ప్రకారం వాళ్ళు హెల్తీగా ఎక్కువ కాలం జీవించడానికి కారణం అక్కడున్న కలుషితం లేని వాతావరణం అని చెబుతున్నారు. అంతేకాకుండా ఒకిన్వా ప్రజలు 80% రూల్ని ఫాలో అవుతారు. ఈ రూల్ ప్రకారం వాళ్ళు ఆహారాన్ని కడుపులోకి 80% మాత్రమే నిండేలా తింటారు. మనము ఉన్నాము. ఫ్యాక్ట్ నెంబర్ 4. జిమ్ త్రోపే. ఇతను ఒక అమెరికన్ అథ్లెట్. అతను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. 90sలో అతనికి 9 ఏళ్ల వయసులో అతని ట్విన్ బ్రదర్ చనిపోయాడు. కొన్ని ఇయర్స్ తర్వాత పేరెంట్స్ కూడా చనిపోయారు. ఆ తర్వాత నుంచి ఒక అనాథలాగా పెరిగాడు. ఆ తర్వాత అతను చాలా కష్టపడి అథ్లెట్గా కూడా ఎదిగాడు. ఒలింపిక్స్ వరకు చేరుకున్నాడు. పాపం జిమ్ త్రోపే దరిద్రం ఎలా ఉందంటే ఒలింపిక్స్ ఆడడానికి కొన్ని నిమిషాల ముందు అతని షూస్ని ఎవరో దొంగిలించారు. జిమ్ ఎంత వెతికినా ఆ చుట్టుపక్కల కనిపించలేదు. చేసేదేమీ లేక అక్కడే ఉన్న 2 వేరువేరు సైజెస్ షూస్ని వేసుకొని ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశాడు. 2 గోల్డ్ మెడల్స్ని సాధించాడు. ఇంకా లాంగ్ జంప్, డిస్కస్ త్రో, స్ప్రింట్ అండ్ రెజ్లింగ్లో మెడల్స్ని సాధించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ భూమిపైన ఒక క్రియేచర్ ఉంది. అది భూమి లోపలికి 60 మీటర్ల లోతు వరకు వెళ్ళి రాగలదు. ఈ ఇన్సెక్ట్ పేరు ఎముల్లీ పెర్సెఫోన్. దీనికి 1309 కాళ్ళు ఉంటాయి. ఈ ఇన్సెక్ట్ని వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఎక్కువగా చూడొచ్చు. ఇవి ఎక్కువగా చెట్ల వేర్ల దగ్గర ఉండి బ్రతుకుతూ ఉంటాయి. ఈ కీటకాలు చెట్ల వేర్ల దగ్గర ఫంగై, చిన్న చిన్న పురుగుల్ని తిని పెరుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ఫ్యాక్ట్లో మనం ఏరోప్లేన్స్ని నడిపే పైలట్స్ గురించి తెలుసుకుందాం. పైలట్స్ డ్యూటీస్ గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఏరోప్లేన్లో పైలట్స్ డ్యూటీస్ చాలా సింపుల్గా ఉంటాయి. ఏరోప్లేన్ని టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో మినిట్ టు మినిట్ టచ్లో ఉంటారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇచ్చిన డేటాతో బెస్ట్ రూట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఏరోప్లేన్ని సెలెక్ట్ చేసిన రూట్లోనే వెళ్ళేలా ఆటో పైలట్ని సెట్ చేస్తారు. ఇంకంతే, డెస్టినేషన్ రీచ్ అయ్యాక జాగ్రత్తగా ల్యాండింగ్ చేస్తారు. ఇంతే వీరి డ్యూటీస్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మ్యాథమెటిక్స్లో చాలా రకాల నెంబర్స్ ఉంటాయి. మీకు రోమన్ నెంబర్స్ గురించి తెలిసే ఉంటుంది. రోమన్ నెంబర్ సిస్టంలో అంకెల్ని ఇలా రాస్తారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా రోమన్ నెంబర్ సిస్టంలో జీరోని ఎలా రాస్తారని? రోమన్ నెంబర్ సిస్టంలో జీరో అస్సలు ఉండదు. ఈ నెంబర్ సిస్టంలో నెగిటివ్ నెంబర్స్ కూడా ఉండవు. ఈ డౌట్ మీకు ముందే వచ్చినా, ఈ ఫ్యాక్ట్ గురించి ముందే తెలిసిన కామెంట్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.